హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందన. ఇవాళ వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చడి అనమాట. సంవత్సరం పాటు నిల్వ ఉన్న మామిడికాయ పచ్చడి. దానికోసం ఒక 20 కాయలు తీసుకొని నైట్ నానబెట్టేసుకున్నాము వాటర్లో. తెల్లారి ఇలా ఒక్కొక్కటి తూడ్చి వేస్తుంటే మా నాన్న ఇలా కట్ చేస్తుండు. అన్నీ ఇలా పీసెస్ కట్ చేసిన తర్వాత అప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేశాడు అనమాట. ఇలా తొడమ తీసిన తర్వాత అలా సొన్నలాగా వస్తుంది కదా, దాన్ని కూడా నీట్గా తూడ్చేసి మా నాన్నకి ఇస్తున్నాను. అలా కట్ చేసేస్తుండు. ఇప్పుడు పెద్ద ముక్కలన్నీ కూడా మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాడు. ఇందులో ఇలా పొడుగుగా కట్ చేసిన తర్వాత అలా ఒక లేయర్ ఉంటుంది దానిపైన, అది కూడా నీట్గా తీసేసుకోవాలి అన్నిటికీ. అలా తీసిన తర్వాత ఇలా ముక్కలు కట్ చేస్తే ఒక 4 kgs వచ్చాయన్నమాట. ఇప్పుడు వాటిలోకి మెంతులు అండ్ జీలకర్ర 125 grams అనమాట. అవి మంచిగా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాము. ఆవాలు కూడా ఒక 250 grams. ఇప్పుడు ఆ వేడి ప్యాన్లోనే అలా వేసి ఒక్కసారి కొంచెం అటు ఇటు తిప్పేస్తే అయిపోద్ది. వాటిని ఏం వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మూడింటిని మంచిగా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలన్నమాట. మెంతులు, జీలకర్ర, ఆవాలు పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికోసమే ఇప్పుడు అల్లం 1/2 kg, వెల్లుల్లి 1/2 kg అనమాట. నార్మల్గా ఎక్కువ వేయరు వెల్లుల్లి ఎవరు, కానీ మా మమ్మీ వేస్తుంది. మంచి గ్రేవీ కూడా బాగుంటుంది. ఆయిల్ ఒక 1.5 kg పల్లి నూనె. ఇప్పుడు ఒక పిరికడని వెల్లుల్లి పక్కన పెట్టేసుకొని మిగిలిన వెల్లుల్లి ఇలా కచ్చపచ్చ దంపి పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం కూడా అలానే పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, దాంట్లో ఒక ఎండుమిరపకాయలు 4-5 తుంచి వేసుకొని వెల్లుల్లి గుప్పడు అన్నాలు వేసేసుకొని దాంట్లోనే కొంచెం ఇంగువ అన్నమాట, చిటికెడు. స్టవ్ ఆరిపోయిన తర్వాత అప్పుడు అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. లేదనంటే మొత్తం ఇట్లా పొంగిపోద్దంట. నాకు తెలియదు, అమ్మ ఎందుకంటే ఇది చేసేటప్పుడు చెప్పింది అనమాట. ఎప్పుడైనా కూడా స్టవ్ ఆర్పేసుకున్న తర్వాతనే అవి వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఆన్ చేసుకొని ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. అది చల్లారేలోపు ఇక్కడ మేము 3 mangoes మిర్చి పౌడర్ తీసుకున్నాం అనమాట. అదొక 1/2 kg కారము, కేజీ ఉప్పు. ఇప్పుడు మనం మసాలా పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు కొంచెం చల్లారిన తర్వాత అది కూడా వేసేసుకొని మంచిగా కలిపి అప్పుడు అది మొత్తం చల్లారిన తర్వాత ఇలా మామిడికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు ఈ నైట్ పక్కన పెట్టేసుకోవాలి. ఇది నెక్స్ట్ డే అనమాట. అంతే, పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది జాడీలోకి ఎత్తి పెట్టేసుకొని ఆ బేసన్లో అన్నం వేసుకొని తింటే ఉంటుంది. అసలు ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు నోట్లోంచి వాటర్ వస్తున్నాయి అనమాట. చూసారా ఎంతమందికి ఇష్టం ఇలా బేసన్లో అన్నం పెట్టేసుకొని తినడం. ఇప్పుడన్నా మేము ప్లేట్లో పెట్టుకొని తింటున్నాం, కానీ ఎవరి ప్లేట్లో వాళ్ళు. మా చిన్నప్పుడు అయితే అంటే ఇంకా ఆబ్వియస్లీ అన్నయ్య కూడా ఉంటుండే కాబట్టి అందరం బేసన్ చుట్టూ కూర్చొని మా అమ్మ పెద్ద పెద్ద బుక్కలు పెడుతుంటే ఆ పచ్చి మామిడికాయ కొరుక్కొని తింటే అబ్బా, ఆ టేస్టే వేరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొంచెం పోస్ట్ చేయడం లేట్ అయిందండి, బట్ నెక్స్ట్ ఇయర్ అని యూస్ అవుతుంది కదా అని పోస్ట్ చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.